ఏది ఇంకేది నీ కష్టానికి అర్థం ఏది ఏది ఏమైంది నీ కన్నీళ్లకు ఫలితం ఏదో చేసిన వ్యవసాయం ఎవ్వరికి సాయమైందో రజని నేను పొలం కాడికి పోయేస్తానే ఆగు నీతో ఒక ముచ్చటింది చెప్పేది ఏ ముచ్చట్నే జల్ది చెప్పు నాకు అవతల పని ఉన్నది నీ పని చల్లకుండా చిన్నోంది ఫీజు కట్టలేదని ఇప్పటికే సార్ ఫోన్ చేస్తాడు 3 రోజుల బట్టి 4 నెలల నుంచి మీరు ఫీజు కట్టలేదు ఇవాళ ఆఖరి డేటు ఫీజు కట్టకపోతే ఇంటికి పంపిస్తా అన్నాడు ఉన్న పైసలన్నీ పెట్టుబడి పెడితే చేతులు ఇప్పుడు చిల్లి గవ్వలేపే ఇవ్వాలని అడిగి కడతా తీయలేవే ఇంకెవరు కడదే ఆడు ఉన్నోడే ఒక్కడే ఆడ కాకపోతే ఎవరు పెడతాం ఎవరన్నా అడుగుతావు ఈసారి పంట అన్నా మంచిగా వండితే ఉన్నప్పుడు లేనప్పుడు పెట్టుకొని కొద్దిగా నిమ్మలంగా ఉందామయ్యా ఆ భగవంతుడు ఏం చేస్తాడో ఏమో ఓపాసలు కాకపోతే ఓపాసలన్నా వండగానే ఈసారి మా వండుతుంది కానీ నువ్వు బాధపడకు నీ ఎవరన్నా అడిగి పిల్లలు ఫీజు కడతాను నీకు పని చూసుకో ఈ వరికి మొన్ననే మందు కొడితే ఇంకేం కోలుకోలేదు కదా ఇట్లా చూసుకుంటూ ఉండకపోతే అటాటే పోతుంది కొంచెం అన్నా చేంజ్ అయితే లేపా ఇది ఏం రోగం అస్సలకి అర్థమవుతలేదు పెట్టుబడి పెట్టి లాస్ అవుతున్నాయి ఈ వారికి ఈ వారి కూడా అంత ఖరాబ్ అవుతుంది కదా ఏమైందా బా నువ్వు చిన్నవే కూర్చున్నావు ఏం చెప్పు అంటావు రా వేసిన వరి అంతా ఖరాబ్ అవుతుంది ఇవారికి తీసుకొచ్చి మందు పెట్టిన అది గంతే ఎర్రగా ఉంటుంది అది ఎట్లా ఏం చేయాలనేది అర్థమవుతలేదు మాది కూడా గట్టినే అవుతుంది తాపకింత ఎర్రగా అవుతుంది నేను కూడా 15 రోజులు అవుతుంది మందు కొట్టి గంతే అది పొద్దుగాలంగా చలి బాగా పెడుతుందిరా ఆ చలికి మొత్తం ఖరాబ్ అవుతుంది పొలం చూస్తే ధైర్యం వస్తుంది మనయే కాదు అందరికి గట్టినే ఉన్నాయి ఏమోరా బామ్మది పొలం చూస్తే ఇక రేవు వచ్చేటట్లేదురా ఇవరికే 2 సార్లు మందు కొట్టినా ఇక మళ్ళీ కొట్టినా అసలు అది పనిచేసేటట్లేదురా ఊరగాల పెట్టుబడి పెట్టి ఉన్నారా ఇంటికాడ పోరన్స్తో బడి పీజు అప్పు తీసుకొచ్చి పెట్టినరా ఆ వరిని చూస్తే నాకు ధైర్యం అనిపిస్తుందిరా ఏమోరా బాగా అప్పులైనాయిరా నాకు బతక బుద్ధి అవుతలేదురా ఏ ఊకో బావ అట్లా ధైర్యం చేసి మాట్లాడతారు ఎవరన్నా నువ్వు ఎన్ని దూరలే నీ చేయలే మేము చేసుకుంటలేవానే ఏమో చచ్చిపోతాను మాట్లాడబడుతుంది 7 సంవత్సరం రాలవా నచ్చాం అట్లా వాయి ఇప్పుడు ఈ రోగం వచ్చి ఇట్లా పోవట్టే అంత ముందుకేయడం సోడు అట్లా నిలబాయి ఇక ఎట్లా బతుకుడురా మనం
మరి ఏం చేద్దాం బావా, మనకేమో ఈ పని తప్పితే వేరే పని చేయరాదా? పొద్దుగా లేసి కడుపు కట్టుకొని మట్టిని విసుకొని మట్టిని ముద్దాడి మట్టితోని సావాసం చేస్తేనే ఎంతో మందికి ఒకటి బువ్వ దొరుకుతుంది. అసొంటి మన కష్టాలను ఎవ్వరు చూడలేరు బావా. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి ఎన్నెమ్ముకుంటారు కానీ మన రైతు వాడే బాధలు మాత్రం ఎవరు పట్టించుకోరు బావా. అయినా గీదానికి ఇట్లా రంది పడితే ఎట్లనే? నువ్వు ఎన్ని వేయలే ఎన్ని చూడలే చెప్పు పో. సపడేక ఈ మనసులో ఇవన్నీ ఏం పెట్టుకోకపో. ఈసారి కాకుండా మళ్ళీసారి ఆ దేవుడు చూడరా మనల్ని? నన్ను ఎల్లిపాయలు పొట్టు తీసి కింద ఎల్లిపాయ తొక్కన నూరాలి. కూర ఏం లేదు. అదు ఏందయ్యా గింత చెప్పండి వచ్చినావు? పొలం కూడా పని ఏం లేదా? అడుగుతాంటే సప్పుడు ఏమైందయ్యా? ఏమైందయ్యా అంత ఎక్కువ చిన్నవై కూర్చున్నావు? ఏమైందయ్యా పిలుతుంటే సప్పుడు ఎత్తలేవు? ఇంకేం కావాలనే? మంచిగా పచ్చ పెరగాల్సిన సేను మొత్తం ఎర్రబొమ్మిడి వచ్చి మొత్తం చచ్చిపోతుంది. ఆలీలో కాలు పట్టి సంజెత్తి ఇప్పుడు పెట్టుబడి పెడదామంటే ఒక్క రూపాయి లేపాయి. మళ్ళీ ఎక్కడికి పోవాలి? మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి పైసలు తీసుకురావాలి? పోరానికి బడిపీజండి. ఆ బడిపీజ ఎక్కడికి వెళ్ళి కట్టాలే? సేను చూద్దాం అంటే దుఃఖం వస్తుంది. అడిగిపోతే ఏం లేదు, మొత్తం అడుగు మట్టర్ ఎండిపోయింది. మొన్న మంచిగానే పచ్చగా ఉన్నదంటివి కదా? మొన్న మందు పెట్టేటప్పుడు పచ్చగానే ఉన్నదే, ఇవాళ పోయి చూసిన మొత్తం చచ్చిపోయింది. నాకు ఏం చేయాలేమో అర్థమవుతుంది. అసలే 10 ఎకరాల కౌలు పడుతుంది. అది ఎన్ని మందులు కొట్టినా తక్కువ అవుతలేదు. ఏదో కొత్త రోగం వచ్చింది అట్నే. వాళ్ళకు కౌలుకు పైసలు ఎట్లా కట్టాలో ఏం చేయాలో నాకు ఘోరంగా భయం అవుతుంది. ఆ చేను అక్కడికి వచ్చేటట్టే లేదు. నువ్వే గట్ల బెంగటిల్తే నా పరిస్థితి ఏంటయ్యా? నువ్వు గట్లేం రంది పడకు. ఎవరు నన్ను అడిగి మళ్ళీ మందు కొడతావైతే ఏం కాదు, మంచిగానే అవుతుంది చేను. ఇంకేం వాళ్ళని అడగాలే? ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ అడిగినా ఎవ్వరు గుట్టనిత్తలేరు. నీ బంగారం కూడా బ్యాంకుల్లో ఉండే. నాకు ఏం చేయాలో ఎట్లా చేయాలో అర్థమైతలేదే. అయ్యో దీనికి ఎందుకు ఎడుతున్నావు అయ్యా? లేకుంటే అయితే ఈ బంగారం నాకు ఇగో నా మీద ఈ పావులెత్తంత బంగారం ఉన్నది. ఈ కమ్మలు కొంటూ పోయి పైసలు తెచ్చి వచ్చిన పైసలతోని ఆ మందు కొనుకొచ్చి చేను కొట్టుపో అయ్యా. ఏడవకు, నువ్వు ఏడవకు. భగవంతుడా, ఈ పంట పైసలన్నీ వస్తే ఉన్నప్పుడు లేనప్పుడు కట్టుకొని నా కొడుకుని మంచి చదివించుకోవాలనుకుంటున్నా. అంతా నువ్వే దేవుడా. ఏం చేయమంటే వారికి బాగా రోగం వచ్చింది. ఇవాళ కొట్టి తక్కువ మళ్ళీ వేద మంది బాగా పోతుంది, అంతా చచ్చిపోతుంది. 5 రోజులు అవుతుంది. పుట్టినా ఏం తక్కువ అయితే లేదు. 5 రోజులు అవుతుందా? 5 రోజులు అవుతుంది. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు అయితే అంతా కౌలు కడిగి 10 ఎకరాలు. ఇప్పుడు ఒక 4 ఎకరాలకి పైసలు అసలు లేవా? రమణాకర్
అక్కడ పైసలు ఎప్పుడు ఇస్తుంది? వచ్చినప్పుడు 1000-2000 తక్కువ ఇస్తున్నావు. పైసలు ఇంకా రాలేదు సేటు, పైసలు వచ్చినాక ఇస్తా. సరే సరే తొందర ఇవి మరి. ఇక ఏది ఇంకేది నీ కష్టానికి అర్థం ఏది? ఏది ఏమైంది నీ కన్నీళ్లకు ఫలితం ఏది? నువ్వు చేసిన వ్యవసాయం ఎవ్వరికి సాయమైందో, నువ్వు పంచిన ఈ త్యాగం ఎవ్వరికి సొంతమయ్యే. ఇన్నేళ్ల నీ కష్టం ఈ నేలకి తెలిసిందో, ఎన్నేళ్ల నీ కలలే కన్నీరై కరిగేనో. ఏది ఇంకేది నీ కష్టానికి అర్థం ఏది? ఏది ఏమైంది నీ కన్నీళ్లకు ఫలితం ఏది? అన్న ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన. అంత మంచిగా అంటే మంచిగా రావు, అంత మంచిగా. నువ్వు అన్నతో మాట్లాడుకుంటుండు, నేను ఇంట్లో పోయేద్దా. ఆ డబ్బా ఆడ పెట్టు. సరే నీకు ఈ కాల్ కూర్చొని తెచ్చేసుకో. పొలం కాడ ఏం చేశారు బావా? ఏం చెప్పు అంటే పోయి పొలానికి అంత రోగం వచ్చింది, మందు కొట్టేస్తున్నామే. 4 ఏళ్ళ నుంచి చూస్తాను బావా, తిరిగాడు అడ్లు పండేది లేదు, అక్కడిక్కడ అప్పు చేయబడుతుంది. ఇంత తిప్పలు పడే వాళ్ళు నాతో పట్నం రావచ్చు కదా బావా, పనిపిత్తా. ఏంది పట్నమా? పట్నమే వచ్చేటోడిని అయితే గిన్ని రోజులు గీడేందుకుంటూ ఇక్కడ గింత తిప్పులు ఎందుకు పడుతున్నాయి? ఈ ఊళ్ళో ఎన్ని రోజులు ఉంటావు బావా, నాతో రావచ్చు కదా. అట్లా కాదురా, మా తాతల కాలం నుంచి ఇప్పటిదాకా ఈ మట్టిని నమ్ముకునే బతుకుతున్నాం రా. పంట వండాలన్నా ఈ మట్టిలనే, పానం పోవాలన్నా ఈ మట్టిలేరా. కానీ ఈ మట్టిని విడిచిపెట్టి ఎక్కడ రాలేదు. చెయ్యి చెప్తే వినలేనో బావా, చెప్తే వినలోని క్షీణంగా చూడన్నట. ఇక నేను పోతానా? రాదురా బుక్కి అన్నాను దిగిపోతూ. ఇక నువ్వు వెళ్తావు, నేను తింటా. పోతాను ఇక. అయ్యో అన్నేడి పేయండి కాదే, నీ బుక్కడంతా తినిపోమ్మనద్దా. అరే నేను ఉండువానేమో అర్జెంట్ పడినాడ పేయిండు. సరే బోకురండి నా తిందుద్దా. హలో, అరే అప్పిచ్చే ఆడది అవుతుంది, అసలు లేవు మిత్తి లేవు, పైసలు ఇస్తావా ఇయ్యవా? అన్న జరంత నీ బాంచనే, ఈ ఒక్క పంట పండదాకా ఆగే నీ గడితేనే, జరంత నీ దండం పెడితేనే. అవుతా అవుతా, ఈ పంట పైసలు వచ్చినాక కట్టలేదనుకో నీ ఇంటికి తాళం ఎత్తా. ఏమైంది? అన్న తిందురా అంటే ఇన్నే కూర్చున్నావు. చిన్నోడు వచ్చిన స్కూల్కి పోయి, వాడు ఇంకా రాలేదు, మనకి ట్యూషన్ ఉందట. నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు, నువ్వైతే పోయి తినిపో. అగో
నన్ను తినవా నువ్వు పెట్టిపోతావు తింటుదా నాకు గిడ కొద్దిగా పడినదే నీ మళ్ళా తను పోయి తినిపో ఏం పని తొందరరా మరి అత్త ఎదురు చూసుకుంటుంటా నీకోసం నేను రైతును నేనెప్పటికీ రాజును కాను నేనెప్పటికీ రాజును కాలేను దేశాన్ని కూడిపెట్టే కూలిగాన్ని మట్టిని ఒంటికి రుద్దుకునే బురదగాన్ని పేడను కూడా ప్రేమగా దోషిలోకి తీసుకునే పేడ పురుగుగాన్ని పశువులను ఇంటి మనుషుల్లాగా చూసుకునే పశువుల కాపరిని కాలం కన్నెరేజెచ్చి చూస్తే బుడిదయ్యే మొదటి వాణ్ణి చెట్టుకు ప్రాణం పోసే వాణి పంటను ముంచేస్తుంటే చూసి ఏడ్చేటోడిని వాన కోసం మొక్కేటోడిని అదే వానను తిట్టేటోడిని ఏందన్నా ఇట్లాంటివి బావ పొలం కాడ ఏమైంది బావకేమైందన్నా ఏం చెప్పాలి చెల్లె బావ మన నోట్లే మన్ను పోసిపోయిండు ఏందన్నా నువ్వు చెప్పేది నాకు అర్థమైతలేదు బావి కాడ మందు తెచ్చుకొని తాగిండే చెల్లె నేను పోయేవాడికే పానం పోయిండే దేవుడా అయ్యో ఎంత పని చేసినవురా భగవంతా నువ్వు లేకుండా నేను ఎట్లా బతుకుతానయ్యా భగవంతుడా ఈ పాడు వారిని పానం తీసిరారా దేవుడా నీ పానం తీసుకుంటావయ్యా నేనెట్లా బతకాలి నువ్వు లేకుంటయ్యా నాకింత మంది వస్తే నువ్వు కూడా తాగబెట్టవయ్యా ఎంత పని చేతిరా రమణాకరు ఇట్లా చేసేది కాదు ఈ పాడు వరే నీ పానం తీసిన అయ్యా అంటే నేను మళ్ళా తోరన్నావు కాదు నువ్వు మళ్ళా తోరి నీకోసం ఎదురు చూసుకుంటా నేనున్నా నువ్వు
అయ్యో మేము బతలేము వానే అప్పియాల కాకుండా రేపు కట్టుకోకపోదు వానే ఇంత పని చేస్తావా అని ఎంత పిచ్చి పని చేసినావే బావా అయ్యో పానం పోతే మళ్ళీ తిరిగి వస్తావు అనుకున్నావా అని నువ్వు లేకుంటే చెల్లి ఎట్లా బతుకుతావు అనుకున్నావే బావా నీ కొడుకు ఆదికి రాలేదా అని ఒక్కసారి అన్నా నీ కొడుకు ఏమైతే అనుకున్నావే బావా ఇద్దరు నాగం పక్షం చేసిపోయావా అయ్యో దేవుడా బావా ఒక్కసారి చెల్లి ఎడుతుంది బావా చెల్లి అయ్యో నిన్ను చేసి వేయండి చెల్లి నువ్వు ఎట్లా బతుకుతా చెల్లి బావా ఒకసారి లేచి కూర్చోయే ఒకసారి నువ్వు ఆ మందు దాంగా నీకు పిల్లగాడు గుర్తుకు రాలేదా అయ్యా నీకు నేను ఆవికి రాలేదా అయ్యా నువ్వు ఎంత బంగారం అమ్మినా కానీ అయ్యా నాకు ఏనాడు ఏడుపు రాలేదయ్యా నాకు నువ్వున్నావు అనుకొని బతికిన కాదు అయ్యా ఇప్పుడు ఏమల్లి చేసుకొని బతుకుమంటావయ్యా నా పొలగాన్ని నేను నాగం చేసి పోయినవా దేవుడా అయ్యో నాకు ఎన్ని అప్పులైనా కానీ నేను రద్దు పెట్టుకోలేదయ్యా నాకు నువ్వున్నావన్న ధైర్యం ఉండే దేవుడా నేను ఇప్పుడు ఏం చేయాలరా భగవంతా మందు పాడు అని అయ్యా నువ్వు నాకింత వేయకపోయినావయ్యా నేను నిన్ను విడిచిపెట్టి బతకలేనురా దేవుడా రజని ఓ ఏడు కాకపోతే ఓ ఏడన్నా దేవుడు మనల్ని దయ చూపుతారు అనుకున్నాను కానీ పోయినసారి అట్లా అయ్యే పంట ఈసారి ఇట్లా అప్పులోళ్ళు ఇంటి మీదకి రావట్టే నాకు భయం అవుతుంది. రజని ఎక్కడ పైసలు ఉట్టకపోయినాని నీ చెవు కమ్మలు తీసిచ్చినవి ఆ చెవు కమ్మలు కుదబెట్టి మందులు కొనుకొచ్చింది ఆ మందులు పొలానికి కొడితే పని చేస్తలేవే నా చావు నా కళ్ళ ముంగడ కనబడుతుంది. రజని మన పెళ్ళైన కాంచెలి నిన్ను ఒక్క రోజన్నా తుత్తుగుంచలేదే ఎప్పుడు పని 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 అని ఎప్పుడు పని పడిపోయినవి. ఇకనైనా నువ్వు ఈ పొలం అంతా అమ్మి ఉన్న అప్పులు కట్టి నువ్వున్న సంతోషంగా ఉండే నన్ను క్షమించే నేను వెళ్ళిపోతున్నా. అయ్యో అయ్యో అయ్యా అయ్యో నీకు ఈ వీడియో కూడా తీసుకోబోద్దా అయ్యా నీకు ఎట్లా ధైర్యం వచ్చిందిరా దేవుడా అయ్యో అయ్యో నేను బతకలేనురా దేవుడా అయ్యో నీ కొడుక్కి నానేడంటే నేనేం చెప్పాలరా దేవుడా నేను బతకలేదయ్యా నేను బతకలేదు. ప్రేక్షక దేవులకు నమస్కరించి తెలియజేయని ఏమనగా దయచేసి ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. అప్పులు ఇయ్యాల కాకపోయినా రేపైనా ఏదో ఒక పని చేసుకొని తీర్చవచ్చు, కానీ ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. దయచేసి రైతులను కాపాడుకుందాం. రైతు లేనిదే మనకు అన్నం లేదు. జై జవాన్ జై కిసాన్. ప్రేమతో మీ సల్ల రమణాకర్ క్రియేషన్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్ల రమణాకర్ క్రియేషన్. చూసిరు కదా మా వీడియో, రైతుల కష్టాలని రైతుల గోసలని మేము మీ కళ్ళకు కట్టినట్టు చూపించాం. మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. పక్కనే బెండ్ని గట్టిగా కొట్టండి. బాయ్.